తొలి మ్యాచ్లో భారీ విజయంతో సీజన్ను ప్రారంభించిన సన్ రైజర్స్ ఇప్పుడు ఓటముల పరంపరను కొనసాగిస్తుంది. ఈడెన్ గార్డెన్స్లో కేకేఆర్తో జరిగిన మ్యాచ్లో ఓడిన సన్ రైజర్స్ పైన విమర్శలు ఎక్కువయ్యాయి. 300 లోడింగ్ అంటూ ఫ్యాన్స్, ప్లేయర్స్ అంచనాలు పెంచగా 300 అటుంచితే విజయం చాలు అన్నట్లు తయారైంది సన్ రైజర్స్ పరిస్థితి. 300 లోడింగ్ పైన కేకేఆర్ వైస్ కెప్టెన్ వెంకటేష్ అయ్యర్ కూడా సంచలన కామెంట్స్ అయితే చేశాడు. అతను తాజాగా మాట్లాడుతూ ఏమన్నాడంటే, 300 కొడతాం, 250 బాధేస్తామంటూ మాటలు చెప్పే టీం తమది కాదని సన్ రైజర్స్ పైన ఇండైరెక్ట్ గా సటైర్స్ వేశాడు వెంకటేష్ అయ్యర్. కొడితే 250 లేదంటే 120కి ఆల్అౌట్ అవడం తమ స్టైల్ కాదంటూ కమిన్స్ సేన పైన వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ప్రతి బాల్ ను 6 కొట్టడం అగ్రెషన్ అనిపించుకోదని స్పష్టం చేశాడు. పిచ్ కండిషన్స్ ను అర్థం చేసుకోవడం, పరిస్థితులు తగ్గట్టు తమను మలుచుకోవడమే రియల్ అగ్రెషన్ అని అతను కామెంట్స్ చేయగా వెంకటేష్ అయ్యర్ కామెంట్స్ పైన సన్ రైజర్స్ ఫ్యాన్స్ అయితే సీరియస్ అవుతున్నారు. నిన్నటి మ్యాచ్లో 60 పరుగులు చేసినంత మాత్రాన సన్ రైజర్స్ పైన కామెంట్స్ చేస్తావని ఎస్ఆర్ఎస్ ఫ్యాన్స్ అయితే ఫైర్ అవుతున్నారు. మరి గత ముంబై మ్యాచ్లో మీరు ఓడిపోయారుగా, అప్పుడు ఎక్కడికి వెళ్ళింది నీ అగ్రెషన్ అంటూ చురుకలు అంటిస్తున్నారు. ఇలాంటి వాడికి కేకేఆర్ కెప్టెన్స్ ఇస్తే కేకేఆర్ జట్టు కేల్కతం అవుతుందని సన్ రైజర్స్ ఫ్యాన్స్ అయితే ఫైర్ అవుతున్నారు. సో వెంకటేష్ అయ్యర్ కామెంట్స్ పైన మీ యొక్క కామెంట్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను ఫ్రెండ్స్.